తాగేసి వస్తాను, కొంచెం బ్యాగ్ చూస్తూ ఉంటారా? ఏ అంజలి, ఏంటే పట్టించుకోవు? నువ్వంటే నాకు ఇష్టమే. ఎన్నిసార్లు చెప్పాలి? చున్నీ వదులు, చున్నీ వదలరా పోరపోక. ఏం బావ దీనికి ఇంత ధైర్యం? అవునరా, దీనికి బాగా ఎక్కువైంది. వదలరా, మా అన్నకి ఫోన్ చేస్తాను, నీ సంగతి తేలుస్తాడు అసలు. వదులు, నా చున్నీ వదులు. వదలరా, నా ఫోన్ వదలరా, వదలండిరా, మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను. అబ్బా అంత మగాడా? ఫోన్ చేయి చూద్దాం. చెయ్యి, ఫోన్ చేయి. హలో అన్నయ్య, రండి, బస్ స్టాండ్ లో ఉన్నాను, వీళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు. ఏదో ఆడు రాలేదేంటి? రమ్మను. వస్తాడు, ఉండండి రా, మీరు ఇక్కడే ఉండండి, మీ సంగతి తేలుస్తాడు. ఏదైతే అదేం బావా, నువ్వు యాసిడ్ పోతే నేను చూసుకుంటా తర్వాత. రేయ్ పైకిలే, సారీ చెప్పండి ఫస్ట్ ఆ పిల్లకి. సారీ సిస్టర్. ఇట్స్ ఓకే. రేయ్, ప్రతి చెల్లికి అన్నయ్య ఉంటాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం అన్నయ్యలాగే ఉంటా. నువ్వుగాడు లోకల్. రేయ్, నువ్వు టైట్లు వేసుకోరా. డాడీ, నేను ఊరెళ్తున్నా డాడీ. ఏ ఊరమ్మా? రామచంద్రాపురం. ఏమ్మా? అదే మొన్న చెప్పాను కదా, ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్ళాలని, అక్కడికే డాడీ. సరే సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే డాడీ. హే, డబుల్ ది, డబుల్ ది. హేయ్, సుబ్బుగాడు తెలీదా? ఏ సుబ్బు? హేయ్, అదిగో అక్కడున్నాడు చూడు. ఓ, ఆ సుబ్బు గారు. సరే సరే. బాబాయ్ గారు. చెప్పండి. బాబాయ్ గారు. ఏంటమ్మా?
ఇక్కడ సుబ్బు గారి ఇల్లు ఎక్కడండి? వాడితో నీకు పని ఏంటి? వాడు పెద్ద పోరంబోకి ఎదవా. అదేం లేదండి, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకుందామని. వాడు మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలా? లేదండి. చూస్తే బాగా చదువుకునే దానిలాగా ఉన్నావు. వాడు నీకు డబ్బులు ఇవ్వాలా ఏంటి? అదేం లేదండి. వాడు పెద్ద పోరంబోకు, వాడికి మళ్ళీ 4 పోరంబోకులు. ఆ 4 ఏం చేస్తున్నారో చూడు. లేదు బాబాయ్ గారు, వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పండి. నాకు వాళ్ళ అమ్మగారితో కొంచెం పని రామ్మ, ఉంది. నేను అటే వెళ్తున్నాను, ఇల్లు చూపిస్తా. సరే. అదిగోమ్మా, ఆ బిల్డింగ్ అవతల పూరి గుడిసె. థ్యాంక్ యూ బాబాయ్ గారు. అమ్మా, అన్నం పెడతావా? లేదు నాన్న, నేనే అన్నం వండలే. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టేది నేను? నాకు పన్ను అన్నం పెట్టు తొందరగా. నువ్వేమైనా తీసుకొచ్చావా? ఎవరైనా తెచ్చి పెట్టే వాళ్ళు ఉన్నారా మనకి? సరే రేపు చూద్దాంలే. గొడవ నేను చూడటం కాదు, ఇంత వయసు పెరిగింది ఇంకా పెళ్ళిడికొచ్చావు, తెలీదా నీకు? సరే లేదా, ఒకసారి కన్నం పెట్టు. ఈ ఒకసారికి ఏంది? ఏం పెట్టి వండాలి, ఏం పెట్టి పెట్టాలి నీకు? వాళ్ళకేం వాళ్ళ బాబులు అందరూ సంపాదించి పెట్టారు, మనకేముందని? ఇప్పుడేమంటావు? నువ్వు అన్నం పెట్టంటావా? నువ్వు సంపాదించుకొస్తే నేను వండి పెడతాను. ఇంట్లో కూడి పెట్టేవాళ్ళు ముందు. పోరా, ఎవరు పెడతారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి నేను? నీ అమ్మ ఇంట్లో అడుగు పెడతా, అప్పుడు అడుగు. నీ స్నేహాలేందో నువ్వేందో. ఏమొచ్చా హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అండి? ఎవరమ్మా నువ్వు? నా పేరు స్వప్న అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సరేనమ్మా, ఏంటి పని? మీ అబ్బాయి గురించి తెలుసుకుందామని వచ్చాను ఆంటీ. అవునా? సరేగానా ఆంటీ, మీ అబ్బాయి ఎందుకు అలా తయారయ్యాడు? మాకు లేక పుట్టిన సంతానమమ్మ వాడు. వాళ్ళ నాన్న వీడి చిన్నప్పుడే జబ్బు చేసి చనిపోయాడు. చనిపోయిన కాడి నుంచి వాళ్ళ పెండ్ల సావాసాలు బట్టి అలా అయ్యాడు. అయ్యో, మీరు బాధపడకండి ఆంటీ, నేను తనని మారుస్తాను. ఎందుకమ్మా వాడితోటి? వాడు చూస్తే 10 చదువుకున్నాడు, నువ్వు చూస్తే బాగా చదువుకున్న అమ్మాయిలాగున్నావు. వాడితో నీకెందుకు? అయ్యో ఆంటీ, ఎంత డబ్బుంటే ఏం ప్రయోజనం? మనసున్న వ్యక్తిని తీసుకురాగలమా ఏంటి? సుబ్బు నాకు చాలా బాగా నచ్చాడు ఆంటీ, నేను తనని మార్చుకుంటాను. ఏమోనమ్మా, వాడు మారడు. సరే ఆంటీ, చూద్దాం, ట్రై చేస్తాను. సరే, నేను వెళ్ళొస్తాను ఆంటీ. సుబ్బు గారు, సుబ్బు గారు, సుబ్బు గారు. నన్నా? మిమ్మల్నేనండి. మీరు నన్ను సుబ్బు గారు అన్నారా? మిమ్మల్నేనండి. నన్నేనా? అంటే ఏం లేదు, ఇక్కడ నన్ను అందరూ పనికి మాలనోడా యదవా అని తిట్టేసి వెళ్ళిపోయేవారు. మీరేమో సడన్గా సుబ్బు గారు అనేసరికి ఏదోలా అనిపించింది. సరే గాని, మీ ఫ్రెండ్స్ అందరు మంచి వాళ్ళేనా? మంచోళ్ళే. ఏ? అవునా? అయితే నాతో పాటు రండి, మీకు మీ ఫ్రెండ్స్ని చూపిస్తా. ఓకే, సరేనండి, వెళ్ళొస్తాను. సుబ్బు గారు, మీరా? కూర్చోండి. మేడం, నా పేరు తెలుసు మీకు? అదే అండి, ఆ రోజు మీరు మీ ఫ్రెండ్ చెల్లిని కాపాడారు కదా, అప్పుడు నేను అక్కడే ఉన్నానండి. మీరున్నారు అక్కడ? అవునండి, ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. మా చెల్లె ఉందండి, ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తాను. మరెందుకండి ఊళ్ళో అందరూ మిమ్మల్ని అలా అంటున్నారు? మీకు మంచోడుగా అర్థమయ్యాను, వాళ్ళకి అలా అర్థమయ్యాను, అందులో ఏముంది? మీరింత మంచిగా ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ ఎందుకు అక్కడ అలా చేస్తున్నారు? మా ఫ్రెండ్సా? అటు చూడు. డబ్బులా? ఏ డబ్బులు? రోజు ఎందుకు ఇస్తారు? నేను ఇచ్చారు కదా. ఇవ్వనేంది? ఎందుకు ఇవ్వాలండి? రోజు ఇదే పనికి డబ్బులు ఇవ్వాలా ఏంటి? మీరేమైనా చేసుకోపోండి. ఏం చేస్తున్నారా? డబ్బుల్ది
ఏయ్ ఏయ్ రా. ఏంది ఆ? ఏంది టీ సారీ అన్న ఆ? కొడకల్లారా రేపటి నుంచి అక్కడ దందా చేశారనుకో ముఖం పగల కొడతా సారీ బావా ఆ? పోరా పో. ఇందాక మీరు ఏ పని మీద వచ్చారండి ఇక్కడికి? నేనా ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చానండి. ఇక్కడ నాకెవరూ తెలియదు కదా ఈ ఊర్లో. మీరే నాకు కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా చేస్తా అండి. మీ నెంబర్ ఇస్తారా? నంబరా నోట్ చేసుకోండి. చెప్పండి. కొంచెం నన్ను బయటకు తీసుకెళ్తారా? ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలండి. అదే ఉందండి, రండి వెళ్దాం. శిలనైపోతాను ఏమో ఏమో నీ తోడే లేకుంటే నరకం నీ జన్మ నీ తోడే లేకుంటే నరకం నీ జన్మ రే ఇవాళ నేను మీ అందరికీ పార్టీ ఇవ్వాలనుకున్నా, ఇస్తానా? నీ ఇష్టం, ఏది కావాలంటే అది. ఎంజాయ్ చేయండి రా. చియర్స్ మామా, చియర్స్. ఏంది మా ఫీల్ అవుతున్నావు? ఇంకేం తక్కువైంది, అన్నీ ఉన్నాయిగా. ఏం లేదు మామ, అన్నీ ఇచ్చాడులే కానీ ఆ అమ్మాయి ఉంటే బాగుండేది, అదే బాధ. అనుకో మామా, అనుకో. నువ్వు అనుకున్నది ఏదైనా జరిగిద్ది, అనుకో. అమ్మాయిరా మామా. సుబ్బు, ఎవడే సుబ్బు? ఇక్కడ ఇంతమంది ఉన్నాం, 5 చాలదే నీకు? ఆడింకోటి కావాలా? ఎవర్రా మీరంతా?